అమ్మా ధరణి, ఏంటి పిన్ని, ఏమైంది? ఏంటమ్మా, దేనికి వదిన అంత పెద్దగా పిలిచావు? దేనికత్తయ్య పిలిచారు? మీ అమ్మ చెల్లెళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారని చెప్పావుగా? అవునత్తయ్య, ఉన్నారు. నేనొచ్చి ఇన్ని రోజులైనా కనీసం ఇంతవరకు రాలేదే. నా మీద కోపమా? నేను రావడం తనకిష్టం లేదా? అదేంటత్తయ్య, మీ మీద వాళ్ళ కోపం ఏంటి? ఏదో వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇవి పండగ రోజులు కదా, రేపు మహాలక్ష్మి పూజ. ఇప్పుడైనా రావచ్చు కదా, ఇంకా రాలేదు. నేను రమ్మని కబుర్ చేయలేదత్తయ్య. నువ్వేం చేస్తావో ఎలా కబురు చేస్తావో నాకు తెలీదు. రేపు మీ చెల్లి మీ అమ్మ ఇక్కడుండాలి. హ. వాళ్ళందరూ అక్కడ, మనం అంతా ఇక్కడ ఉంటే పూజలేంటమ్మా? కుటుంబం అంతా కలిసి పూజ చేయాలి. పండగ కదా, రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య, రేపు వాళ్ళు ఇక్కడ ఉంటారు, సరేనా? నేను ఇంకేదో అనుకున్నాను. దేనికి పిన్ని కోపం వచ్చిందా అని భయపడ్డాను. నేను నీలాగే భయపడ్డానన్నయ్య. నాకు ఎవరి మీద కోపం లేదు. పండగ కదా, అక్క, చెల్లి, తల్లి అందరూ ఒకచోటుంటే బావుంటుందని నా మనసు కనిపించింది. అమ్మా ధరణి, బావున్నావా? బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బావున్నావమ్మా. ఏంటి సంగతులు? మీరేపు ఇక్కడికి రావాలమ్మా. మేమా? దేనికమ్మా? తర్వాత వస్తాంలే. తర్వాత కాదు, రేపే రావాలి. మీరు మేము ఒక కుటుంబం, మీరు మాతో పాటు పూజలో ఉండాలి అని, ఖచ్చితంగా రావాలి అని మా అత్తయ్య గారు చెప్పారు. ఇది అత్తయ్య గారి పిలుపుగా భావించి మీరు రావాలి. వస్తున్నారు అంతే. మీ అత్తయ్య గారు చెప్పారా? అవునమ్మా. మీ అమ్మని చెల్లిని పిలిపించు, వాళ్ళిద్దరే అక్కడెందుకు, సరదాగా అందరం కలిసి పండగ చేసుకుందాం అన్నారు. అలాగా? అయితే తప్పకుండా వస్తానులేమ్మా. తర్వాత వేరే కారణాలు చెప్పొద్దు, చిన్నతనంగా ఉంటుంది, తప్పుగా అనుకుంటారు. వాళ్ళెంతో పెద్ద మనసుతో పిలిచారు. వారే మాట్లాడతా అన్నారు, వద్దని నేను ఫోన్ చేస్తున్నాను. వస్తా ఉన్నాను కదా, వస్తావమ్మా. సరే మరి, ఉంటాను. హా. పండక్కి అక్కడికి రమ్మని వాళ్ళ అత్తయ్య గారు చెప్పారంటే ఏమో అనుకున్నాను కానీ మనం అంతా ఒకటే కుటుంబం అని చెప్పారంటే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.